బీట్రూట్ ఓట్స్ చీలా. సో బీట్రూట్ ఆరోగ్యానికి అద్భుతంగా చాలా మంచిది, అలాగే ఓట్స్ కూడా చాలా మంచిది. సో రెండు కూడా మనకు మంచి హెల్దీ ఇంగ్రీడియంట్సే. మరి ఈ రెండిటితో ఈరోజు మనం చీలా తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ ఓట్స్ చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ ఓట్స్ చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ బీట్రూట్ అలాగే రోల్డ్ ఓట్స్ 2 తీసుకున్నాం. సో ఓట్స్ అంటేనే మనకు మంచి ఫైబర్. అల్పాహారంలో ఓట్స్ తీసుకున్నంత హెల్దీ ఇంకోటి లేదండి, 100%. అంటే మనకు ఓట్స్ తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు, ఫస్ట్ పాయింట్, అది చాలా మంచిది. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే మంచి ఫైబర్ కంటెంట్, మలబద్ధకం రాదు, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది, మంచి ఎనర్జీ వస్తుంది, ఎముకలకు చాలా మంచిది. ఇలా మనకు ఓట్స్తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, గ్లూటెన్ ఫ్రీ. అండ్ అంతేకాకుండా బీట్రూట్. సో బీట్రూట్ ఎందుకు వాడుతున్నాం ఈరోజు అంటే పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. సో ఐరన్ తక్కువ ఉన్న వాళ్లకు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు బీట్రూట్ జ్యూసులు ఇవి తాగమని చెప్తూ ఉంటారు. అలాగే వ్యాయామానికి వెళ్లే ముందు కూడా సో బీట్రూట్ జ్యూస్ అనేది ఎక్కువగా తీసుకోమని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ రెండిటి కాంబినేషన్తో మనం ఈరోజు చీలా తయారు చేసుకోబోతున్నాం. సో చీలా అంటే ఏం లేదండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ దోశ అని చెప్పచ్చు, ఉత్తప్పం లాగా, అంటే మనం ఎలా పోసుకుంటే అలా. సో ఒక దోశలా అంటే ఒక అల్పాహారం అండి ఈరోజు మీరు నేర్చుకోబోయేది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక బాండీ తీసుకుందాము. ఈ బాండీ వెలిగించేసుకొని రోల్డ్ ఓట్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటిని పచ్చిగా వేసుకోకుండా లైట్గా వేయించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఈ బాండీ వెలిగించేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మనకి డ్రైగానే, మనం ఎటువంటి నెయ్యి నూనె ఏం వేయనక్కర్లేదు. ఎప్పుడు కూడా అండి రోల్డ్ ఓట్స్లో గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకు రోల్డ్ ఓట్సే ప్రిఫర్ చేయాలన్నమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రోల్డ్ ఓట్స్ తీసుకుంటే మంచిది, పిల్లలకైనా కూడా రోల్డ్ ఓట్సే చాలా మంచిది. ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఈరోజు అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వాడి సో మనం చేసేటువంటి చీలాని చాలా చాలా అంటే స్పైసీగా తయారు చేసుకుంటున్నాం. సో ప్రతిరోజు రొటీన్గా చేసుకునే దోశలు అవి వాటికన్నా కూడా అంటే మన అమృతం ప్రోగ్రామ్ చూసి కొంతమంది మారారనుకోండి, అఫ్కోర్స్ ఓట్స్ని ఉపయోగిస్తున్నారు దోశలు చేయడంలో అది. కానీ ఇదేంటి అంటే మనకు బీట్రూట్ కాంబినేషన్లో ఒక చీలా. సో ఇది చాలా చాలా స్పెషల్. అంటే కొన్ని ప్రాంతాల్లో చీలాస్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే అంటే మనం ఎట్లయితే ఇడ్లీలు దోశలు ఎక్కువ చేసుకుంటూ ఉంటామో అలా చీలా అనే పేరు ఏంటంటే మనకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ దాన్ని చీలా అనే చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి మామూలుగా ఏ దోశలు అవి అంటే కొన్ని అర్థం కావు. సో చీలా అంటే చాలా ఫేమస్ నార్త్ ఇండియా వైపు. ఓకే, సో ఫస్ట్ ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో మనకి ఓట్స్ వేగిన తర్వాత ఒక చిన్న స్మెల్ కూడా వస్తుంది. సో దాంతో అంటే అఫ్కోర్స్ ఇది వేగింది అని చెప్పచ్చు. సో పిల్లలకు కూడా అంటే మామూలుగా 6 months క్రాస్ అయిన పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేస్తారు కదా. సో అప్పుడు కూడా మనకి రోల్డ్ ఓట్స్ని చక్కగా వేయించేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అంటే 6 to 9 months కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. 9 months తర్వాత కచ్చాపచ్చగా చేసుకున్నా కూడా చాలు, అసలు చేయకపోయినా కూడా చాలు. సో ఇలా చక్కగా మనకు ఫైన్గా పౌడర్ చేసుకొని దాన్ని బాగా నీళ్ళల్లో అయినా అలా ఉడికిచ్చేసుకొని, బికాస్ మనం బయట మిల్క్ కూడా వాడకూడదు అని చెప్తారు కదా 1 year వరకు. సో నీళ్ళల్లో చక్కగా మనము ఉడికిచ్చేసుకొని పసిపిల్లలకు చక్కగా పెట్టేయచ్చు అనమాట. నీళ్లు పోస్తాం కాబట్టి మనం నెయ్యితో కూడా పెట్టచ్చు ఓట్స్ని. మరి పాలు వేస్తే అఫ్కోర్స్ మనం నెయ్యి వాడలేము. సో మనం నీళ్లు వేసినప్పుడు చక్కగా పెట్టేసేయచ్చు. చాలా హెల్దీ, లైక్ అల్పాహారంలో ఇంత కప్పు వాళ్ళు తిన్నా కూడా ఓట్స్ పుడ్డింగ్ అంటారు కదా. సో వాళ్ళకి చక్కటి బలము, లావు సన్న పక్కన పెట్టేస్తే మంచి బలం. సో ఇది వేగిపోయిందండి, స్మెల్ కూడా మారిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓట్స్ మనం అక్కడ పక్కన అటు ఇటు చూసామంటే చాలా మాడిపోతుంది కూడా. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం, మిక్సింగ్ బౌల్లోకి. ఓట్స్ని వేయించేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి. మరో ముఖ్యమైన హీరో ఏంటి ఈరోజు మన వంటలో? బీట్రూట్. సో చక్కగా బీట్రూట్ కూడా దీనికి తగ్గట్టుగా క్వాంటిటీ చూసుకొని తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత అల్లం ముక్కలు. సో ఘాటుకు తగ్గట్టుగా అండి, కొంతమంది ఓహో ఘాటు అయ్యో ఘాటు అనుకుంటే చూసుకొని వేసుకోండి. సో ఆ తర్వాత మనం పిల్లలకు కూడా పెడతాం కాబట్టి అఫ్కోర్స్ మన ఇంట్లో ప్రతి బ్రేక్ఫాస్ట్ కూడా మనం పిల్లల్ని టార్గెట్ చేసి చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి.
ఈ మధ్య ఏ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటున్నాయో ఏవో తెలియట్లేదు, అది కూడా ఒక పెద్ద సమస్య. ఆ తర్వాత రవ. ఎందుకు రవ అంటే మనకు చీల కరకరలాడుతూ చక్కగా రావాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ రవ. సో దీన్ని మీరు అంటే మనం రుబ్బిన తర్వాత కూడా రవ వేసుకోవచ్చు, కాకపోతే అది పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనం ముందే వేసేసుకొని రుబ్బేసుకుంటే ఏంటంటే కాస్త నానినట్టుగా ఉంటుందన్నమాట మనం చేసే వరకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత నీళ్లు పోసుకొని చీల అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దోశ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత హ్యాపీగా చీల వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా దోశ పిండి కన్సిస్టెన్సీలో చేసాము. కొంచెం థిక్గా ఉంది, మనకు కావాల్సింటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం. జీలకర్ర మీరు యాక్చువల్గా చీలా వేసుకున్న తర్వాత పైనుంచి కూడా మనం పెనం మీద వేసుకోవచ్చు, లేదు అంటే పిండిలో కూడా కలుపుకోవచ్చు. కలర్ అయితే అసలు బీట్రూట్ కలరు అదిరిపోయే కలర్ అండి అసలు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను పెనం వేడి చేసుకోవడానికి. సో మనం తవ్వ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి తవ్వ వేడయ్యేలోపు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మన రవ కూడా వేసాం కదా, సో మనకు రుబ్బుకున్న టైంకి కాసేపు తర్వాతకి మనకు డెఫినెట్గా అది ఉబ్బుతుంది లోపల రవ. సో అప్పుడు మనకు కొంచెం పిండి గట్టిగా అయిపోతుంది. అందుకు మనకు అప్పుడప్పుడు వాటర్ డిఫరెన్స్ పడుతూ ఉంటుంది. చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండడము, ఆ తర్వాత కాస్త తక్కువ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా ఒక గుంట గరిటె తీసుకుని పిండిని బాగా కలిపేసుకుని, ఈ చీల మాత్రం ప్రాపర్గా అంటే తవ్వ వేడైన తర్వాతనే వేసుకోవాలి మనం. సో ఇది మనం అల్పాహారంగా అనే కాదు, హ్యాపీగా డిన్నర్ లాగా కూడా తినచ్చండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పోస్ట్ లైక్ 9 o'clock తినడం మానేశారు, 8 o'clock టార్గెట్ పెట్టుకున్నారు. 7 or 8 o'clock. 7 అంటే కొంచెం మరీ టూ ఎర్లీ అయిపోతుంది. చేస్తే చాలా మంచిది, అఫ్ కోర్స్ అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇంటికి రావడానికే కొంచెం టైం పడుతుంది అలా అనమాట. కానీ డిన్నర్ మాత్రము మన చేతుల్లో ఉంటే గనక సాధ్యమైనంత వరకు 8 తర్వాత చేయకుండా ఉంటే మంచిది. బట్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్. సో మనం అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము చాలా కరెక్ట్ అంటారు కొంతమంది కరెక్ట్ కాదంటారు. అది పక్కన పెట్టేస్తే డిన్నర్ని మాత్రం త్వరగా తినడం అనేది కొంచెం టఫ్ అయిన విషయం. ఆలోచిద్దాం దాని గురించి, కష్టపడదాం. అంటే ఇలా డిన్నర్ టైంలో కూడా మనం చక్కగా ఇలా చీలలాగా తయారు చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఫర్ హెల్త్. అన్నీ కూడా మనకు రెడీమేడ్, ఏది మనం ముందు చేసింది ఏది లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్. ఓకే, మనకు పెనం కూడా వేడెక్కిపోయిందండి. ఇక మనము చక్కగా ఈ పిండి తీసుకొని చీల వేసేసుకుందాం. ఓకే, ఇది మనం కొంచెం ఇలా మీడియం సైజులోనే వేసుకోవాలి, మరీ పల్చగా వేయకూడదు, రాదు కూడా. సో చక్కగా నెయ్యి లేదంటే నూనె మీ ఇష్టం, నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. నేను ఇలా నూనె వేస్తూ రెండు వైపులా కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా పిండి రెడీ చేసుకున్నాము, చీలాకి సంబంధించిన పిండి, అలాగే ఇలా చీలాలా కూడా వేసేసుకున్నాము. ఓకే, సో రెండు వైపులా కాల్చేసానండి. సో ఇప్పుడు దీన్ని మనము ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా హాఫ్ ఫోల్డ్ చేద్దాం, సో దట్ మనకు కూడా ఈజీగా ఉంటుంది సర్వ్ చేసుకోవడానికి. ఓకే, సో దీన్ని మనం చక్కగా పెరుగు చట్నీతో టేస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం ఏ పచ్చళ్ళైనా తినచ్చు, కాకపోతే ఇందులోనే అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏవీ లేకపోయినా కూడా బాగుంటుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. సో ఇలా చక్కగా మనం సూపర్గా బీట్రూట్ ఓట్స్ చీలా తయారు చేసేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ ఓట్స్ చీలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ ఓట్స్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఓట్స్ వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బీట్రూట్ ముక్కలు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, రవ్వ వేసి సరిపడా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకొని అందులో జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చీలాలాగా వేసుకుని రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ఓట్స్ చీలా రెడీ.